హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భూకంపాలు అనే టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, సిస్మాలజీ పితామహుడిగా జాన్ మిల్నేను పిలుస్తారు. రిక్టర్ స్కేలుపై రీడింగ్ 1 పాయింట్ పెరిగితే విడుదలయ్యే శక్తి సుమారు 10 రెట్లు పెరుగుతుంది. 90% భూకంపాలు నాభి కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉంటుందని ఓల్హామ్ పరిశోధన తెలిపింది. పై వాటిలో సరైన ప్రకటనలు ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ రిక్టర్ స్కేలుపై రీడింగ్ 1 పాయింట్ పెరిగితే విడుదలయ్యే శక్తి సుమారు 10 రెట్లు అన్నారండి. విడుదలయ్యే శక్తి 10 రెట్లు కాదండి, 32 రెట్లు అండి. ఒకవేళ సాంద్రత అయితే 10 రెట్లు పెరుగుతుందండి, శక్తి అయితే 32 రెట్లు అండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. భూకంప తరంగాలు వాటి యొక్క స్వభావం లేదా యానకం సంబంధించి పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు, అంతర్తరంగాలు. స్వభావం లేదా యానకం, ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేవు, దీర్ఘ వృత్తాకార కదలిక, ధ్వని తరంగాల వలె పనిచేస్తాయి, పి మరియు ఎస్ తరంగాల కలయిక. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. పి తరంగాలు ధ్వని తరంగాల వలె పనిచేస్తాయి. ఎస్ తరంగాలు ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేవు. ఎల్ తరంగాలు దీర్ఘవృత్తాకార కదలిక. అంతర్తరంగాలు పి మరియు ఎస్ తరంగాల కలయిక. నెక్స్ట్ క్వశ్చన్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవిస్తాయి. ఇక్కడ సముద్రపు ప్లేట్లు మరియు ఖండపు ప్లేట్లు ఒకదానికొకటి ఢీ కొనడం జరుగుతుంది. సరైన ఎంపికను ఎంచుకోండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధికంగా అంటే 68% భూకంపాలు సంభవిస్తాయంట. ఇక్కడ సముద్రపు ప్లేట్లు మరియు ఖండపు ప్లేట్లు ఒకదానికొకటి ఢీ కొనడం జరుగుతుందంటండి, కన్వర్జెన్స్. పసిఫిక్ మేఖలలో ప్లేట్ల అభిసరణ వల్ల ఒత్తిడి పెరిగి భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. వాల్డియా భూకంపం అత్యంత శక్తివంతమైన భూకంపం, భద్రాచలం భూకంపం ఉమ్మడి ఏపీలో అతిపెద్ద భూకంపం, కిల్లారి భూకంపం దక్కన్ పీఠభూమి సురక్షితం కాదని నిరూపించింది, సునామీ లాటిన్ భాషా పదం. ఇక్కడ ఏం అడిగారండి? సరికాని జత అడిగారండి. సరికానిది వచ్చి ఆప్షన్ డి అండి. ఎందుకు రాంగు అంటే సునామీ అనేది లాటిన్ భాషా పదం కాదండి. సునామీ అనేది జపానీస్ అండి, జపనీస్ భాషా పదం. సు అంటే తీరం, నామి అంటే తరంగం అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది భారతదేశ భూకంపాలను అవి సంభవించిన సంవత్సరాల ఆధారంగా మొదటి నుండి చివరికి అమర్చండి. లాతూర్ కిల్లారి భూకంపం, అస్సాం టిబెట్ భూకంపం, గుజరాత్ భుజ్ భూకంపం, బీహార్ నేపాల్ భూకంపం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4, 2, 1, 3. ఫస్ట్ బీహార్ నేపాల్ భూకంపం, తర్వాత అస్సాం టిబెట్ భూకంపం, తర్వాత లాతార్ లేదా కిల్లారి భూకంపం, తర్వాత గుజరాత్ లేదా భుజ్ భూకంపం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త భూకంప జోనింగ్ మ్యాపింగ్ ప్రకారం క్రింది ప్రకటనలు పరిశీలించండి. కొత్త వర్గీకరణలో మొత్తం 7 భూకంప జోన్లు 1 నుండి 6 వరకు ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణి మొత్తం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్ 6 పరిధిలోకి వస్తుంది. ఢిల్లీ నగరం జోన్ 6లో ఉన్నప్పటికీ నిర్మాణ ప్రమాణాల్లో కఠిన నిబంధనలు వర్తిస్తాయి. పై వాటిలో సరైనవి. సరైన వచ్చేటప్పటికి 2 and 3 అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ 6 భూకంప జోన్లు కాదండి. కొత్త భూకంప జోన్ మ్యాపింగ్ ప్రకారం 5 జోన్లు అండి, 6 కాదు 5. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాల వల్ల కలిగే నిర్మాణాత్మక లేదా ప్రయోజనకరమైన ఫలితాల్లో లేనిదేది? ఇక్కడ లేనిది అడిగారండి. నేలబొగ్గు మరియు ఖనిజ సంపద ఆవిర్భావం, లోతైన ప్రాంతాల్లో నీరు చేరి సరస్సులు ఏర్పడటం, సముద్ర అంతర్భాగంలో కొండచర్యలు విరిగిపడటం, కొత్త జలవనరులు మరియు ఓడరేవుల నిర్మాణానికి అనుకూలమైన అఖాతాలు ఏర్పడటం. ఇక్కడ లేనిది అడిగారండి. లేనిది వచ్చి ఆప్షన్ సి అండి. సముద్ర అంతర్భాగంలో కొండచర్యలు విరిగిపడడం అనేది లేదండి దీంట్లో. ఇది ప్రయోజనకరమైనది కాదండి, ఇది ప్రమాదకరమైనదండి ఈ స్టేట్మెంట్. కానీ అక్కడ క్వశ్చన్లు ఏమి అడిగారు? ప్రయోజనకరమైన ఫలితాల్లో ఉన్నవి అయితే రిమైనింగ్ అండి, లేనిదైతే సి అండి. ఒకవేళ ప్రమాదకరమైనవి అని అడిగితే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. కానీ అక్కడ అడిగింది ప్రయోజనకరమైనవండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని భూకంప ముప్పుకు సంబంధించి క్రింది జతలను గమనించండి. భద్రాచలం భూకంపం తీవ్రత 5.7 నుండి 6.0, ఒంగోలు భూకంపం గుంటూరు నెల్లూరు ఫాల్ట్ లైన్, గోదావరి గ్రాబెన్ చురుకైన ఫాల్ట్ జోన్. సరైన జతలను ఎంచుకోండి.
ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 1 2 3 ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలో సరైన వాటిని గుర్తించండి. భూకంపాలు సంభవించినప్పుడు అంతర్తరంగాలు మీన్స్ బాడీ వేవ్స్ భూమి ఉపరితలంపై మాత్రమే ప్రయాణిస్తాయి. ఉపరితల తరంగాలను లవ్ తరంగాలు అని పిలవడానికి కారణం వాటిని విశ్లేషించిన వ్యక్తి ఏఈహెచ్ లవ్ అండి. భూకంపం వచ్చినప్పుడు జరిగే అత్యధిక ఆస్తి ప్రాణ నష్టానికి ఎల్ తరంగాలే ప్రధాన కారణం. భూకంపం వచ్చినప్పుడు జరిగే అత్యధిక ఆస్తి ప్రాణ నష్టానికి ఎల్ తరంగాలే ప్రధాన కారణం అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 2 and 3 ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగు అంటే అంతర్తరంగాలు అంటే పి మరియు ఎస్ భూమి లోపలికి చొచ్చుకుపోతాయి కానీ ఉపరితలం పైన ప్రయాణించవండి. కానీ స్టేట్మెంట్లు ఏమన్నారు, భూ ఉపరితలంపై మాత్రమే ప్రయాణిస్తాయన్నారు. ఇక్కడ భూమి ఉపరితలం మీద కాదు, భూమి లోపల చొచ్చుకుపోతాయండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఉపరితల తరంగాలను లవ్ తరంగాలని కూడా పిలుస్తారంట. దానికి గల కారణము వాటిని విశ్లేషించిన వ్యక్తి ఈ ఏఈహెచ్ లవ్ కాబట్టి. భూకంపం వచ్చినప్పుడు జరిగే అత్యధిక ఆస్తి ప్రాణ నష్టానికి ఎల్ తరంగాలు అనేవి ఒక ప్రైమరీ రీజన్ అండి. అంతర్తరంగాలు భూమి లోపలికి చొచ్చుకుపోతాయి కానీ ఉపరితలంపై ప్రయాణించావు. వీటిని గణిత శాస్త్రపరంగా వివరించిన వ్యక్తి పేరు మీద లవ్ వేవ్స్ అని పిలుస్తారంట అండి. వీటినండి ఇవి ఎల్ వేవ్స్ని. నెక్స్ట్ ఇవి భూమి ఉపరితలంపై ప్రయాణించడం వల్ల వినాశనం అనేది ఎక్కువగా ఉంటుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప మేకలలు ఎర్త్కేక్ బెల్ట్స్ని జతపరచమన్నారండి. మేకలు పసిఫిక్ పరివేష్టిత మేకలు, మధ్య ప్రపంచ పర్వత మేకలు, మధ్య అట్లాంటిక్ మేకలు, టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం. వాటి విశేషాలు, టెక్టానిక్ ప్లేట్లు దూరంగా జరుగుతాయి మీన్స్ డైవర్జెంట్. ప్రపంచంలో 68% భూకంపాలు ఇక్కడే వస్తాయి. హిమాలయ ప్రాంతం ఈ మేకల కిందకు వస్తుంది. పసిఫిక్ మేకలలో భూకంపాలకు ప్రధాన కారణం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2 B3 C1 D4. పసిఫిక్ పరివేష్టిత మేకలు అంటే ప్రపంచంలో 68% భూకంపాలు ఇక్కడే వస్తాయంట. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలోనే, ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ మధ్య ప్రపంచ పర్వత మేకలు అంటే హిమాలయ ప్రాంతం ఈ మేకల కిందకు వస్తుందంట. మధ్య అట్లాంటిక్ మేకలు, టెక్టానిక్ ప్లేట్లు దూరంగా జరుగుతాయి. టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం పసిఫిక్ మేకలలో భూకంపాలకు ప్రధాన కారణం. అత్యధిక భూకంపాలు సంభవించేది పసిఫిక్ మేకల్లో. ఆల్ప్స్ నుండి హిమాలయాల వరకు విస్తరించేది మధ్య ప్రపంచ మేకలు. ప్లేట్లు విడిపోవడం వల్ల తీవ్రత తక్కువగా ఉంటుంది అనేది మధ్య అట్లాంటిక్ మేకలకు సంబంధించింది. పసిఫిక్ మేకలలో భూకంపాలకు కారణం ప్లేట్లు ఢీకొనడం. నెక్స్ట్ క్వశ్చన్, 1960లో చీలీలో సంభవించిన వాల్దియా భూకంపం చరిత్రలోనే అతి పెద్దదిగా నమోదైంది. ఇది రిక్టర్ స్కేలుపై 9.5 తీవ్రతతో సంభవించి సుమారు 10 నిమిషాల పాటు భూమిని కంపించింది. సరైన ఎంపికను ఎంచుకోండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. 1960లో మే 22న చీలీలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 9.5గా నమోదైందంట. ఇది 10 నిమిషాల పాటు భూమిని కంపించిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ భూకంప జోన్ల వర్గీకరణకు సరికాని జతను గుర్తించండి. ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. జోన్ 5 ఈశాన్య రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్ దీవులు. జోన్ 4 ఢిల్లీ మరియు ఇండో గ్యాంగ్టిక్ బెల్ట్. జోన్ 3 కేరళ, గోవా మరియు లక్షద్వీప్ దీవులు. జోన్ 2 హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. జోన్ 5 సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్ దీవులు అండి. జోన్ 4 సంబంధించి ఢిల్లీ మరియు ఇండో గ్యాంగ్టిక్ బెల్ట్. జోన్ 3 సంబంధించి కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు. హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లోని కొన్ని భాగాలు అనేవి జోన్ 5 కిందకు వస్తాయంట అండి. జోన్ 2 కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని కాలక్రమానుసారం అమర్చండి. 2011 జపాన్ టోహోకు భూకంపం, 2004 భారత మహాసముద్ర సునామీ, 1964 అలాస్కా భూకంపం, 1952 రష్యా కమ్చట్కా భూకంపం. ఇక్కడ ఏమడిగారండి, కాలక్రమానుసారం అడిగారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4 3 2 1. ఫస్ట్ 1952 రష్యా కమ్చట్కా భూకంపం. నెక్స్ట్ 1964 అలాస్కా భూకంపం. నెక్స్ట్ 2004 భారత మహాసముద్ర సునామీ. నెక్స్ట్ 2011 జనాభా టోహోకు భూకంపం. నెక్స్ట్ క్వశ్చన్,
భూకంపాల వల్ల కలిగే శాస్త్రీయ మరియు భౌగోళిక మార్పుల గురించి చదవండి. భూకంపాల వల్ల శిలల అయస్కాంత ధర్మాలు ప్రభావితమవుతాయని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. 1897 అస్సాం భూకంపం వల్ల హిమాలయాల్లో 20 కిలోమీటర్ల పొడవైన భ్రంశం ఏర్పడింది. భూకంపాల వల్ల సముద్ర తీర ప్రాంతాలు కుంగిపోయి అఖాతాలు ఏర్పడతాయి. ఇవి నౌకాయానానికి సహకరిస్తాయి. పై వాటిలో సరైనవేవి? ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? భూకంపాల వల్ల కలిగే శాస్త్రీయ మరియు భౌగోళిక మార్పులకు సంబంధించి అడిగారండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. భూకంపాల వల్ల శిలల అయస్కాంత ధర్మాలు ప్రభావితమవుతాయని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారంట. 1897 అస్సాం భూకంపం వల్ల హిమాలయాల్లో 20 కిలోమీటర్ల పొడవైన భ్రంశం అనేది ఏర్పడిందంట. భూకంపాల వల్ల సముద్ర తీర ప్రాంతాలు కుంగిపోయి అఖాతాలు ఏర్పడతాయి. ఇవి నౌకాయానానికి సహకరిస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. 2025 మార్చిలో మయన్మార్లోని సాగింగ్ ఫాల్ట్ వద్ద 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 2026 జనవరిలో మెక్సికోలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీలో వచ్చిన భూకంపానికి ప్లేట్ల విడిపోవడం ప్రధాన కారణం. 2026 ఫిబ్రవరిలో అస్సాంలోని థింగ్ సమీపంలో 5.2 తీవ్రతతో కంపనం నమోదైంది. సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. 2025 మార్చిలో మయన్మార్లోని సాగింగ్ ఫాల్ట్ వద్ద 7.7 తీవ్రతతో భూకంపం వచ్చిందట. 2026 జనవరిలో మెక్సికోలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైందంట. 2026 ఫిబ్రవరిలో అస్సాంలోని థింగ్ సమీపంలో 5.2 తీవ్రతతో కంపనం అనేది నమోదైందంట అండి. నెక్స్ట్ క్వశ్చన్, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి 2025 ఢిల్లీ భూకంపానికి హైడ్రో ఫ్రాక్చరింగ్ ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లేట్ విడిపోవడం కాదండి. కానీ ఇక్కడేమన్నారండి? ప్లేట్ విడిపోవడం అనేది ప్రధాన కారణం అన్నారు. ఇది రాంగ్ అండి. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీలో వచ్చిన భూకంపానికి హైడ్రో ఫ్రాక్చరింగ్ అనేది ప్రధాన కారణం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని భూకంప ముప్పుకు సంబంధించి క్రింది జతలను గమనించండి. భూకంప ముప్పుకు సంబంధించి క్రింది జతలను గమనించండి. భద్రాచలం భూకంపం తీవ్రత 5.7 నుండి 6.0. ఒంగోలు భూకంపం గుంటూరు నెల్లూరు ఫాల్ట్ లైన్. గోదావరి గ్రాబెన్ చురుకైన ఫాల్ట్ జోన్ అండి. సరైన జతలను ఎంచుకోండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. భద్రాచల భూకంపం 5.7 నుండి 6.0. ఒంగోలు భూకంపం గుంటూరు నెల్లూరు ఫాల్ట్ లైన్. గోదావరి గ్రాబెన్ చురుకైన ఫాల్ట్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తరంగాల ప్రయాణ యానకాలను బట్టి కింది వాటిని పరిశీలించండి. పి తరంగాలు ఘన ద్రవ మరియు వాయుస్థితుల గుండా ప్రయాణించగలవు. ఎస్ తరంగాలు ద్రవస్థితులు ఆగిపోతాయి. భూమి బాహ్య కేంద్ర మండలం ద్రవ రూపంలో ఉందని ఎస్ తరంగాల ద్వారానే తెలిసింది. భూమి బాహ్య కేంద్ర మండలం ద్రవ రూపంలో ఉందని ఎస్ తరంగాల ద్వారానే తెలిసింది. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. పి తరంగాలు అనేవి ఘన ద్రవ మరియు వాయుస్థితుల గుండా ప్రయాణించగలవంట. ఎస్ తరంగాలు ద్రవ స్థితిలో ఆగిపోతాయంట. భూమి బాహ్య కేంద్ర మండలం అనేది ఔటర్ కోర్ అనేది ద్రవ రూపంలో ఉందని ఎస్ తరంగాల ద్వారా తెలిసిందంట. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప కేంద్రాలకు సంబంధించి సరికాని వివరణను గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. భూమి అంతర్భాగంలో భూకంపం మొదట ఆవిర్భవించే బిందువును నాభి అంటారు. నాభికి సరిగ్గా నిలువుగా భూ ఉపరితలంపై ఉండే బిందువును అది కేంద్రం అంటారు, ఎపి సెంటర్. భూకంప తీవ్రత అతి కేంద్రం వద్ద అత్యల్పంగా ఉంటుంది. అతి కేంద్రం నుండి దూరం పెరిగే కొద్దీ భూకంప తీవ్రత తగ్గుతుంది. సరికానిది అడిగారండి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. భూకంప తీవ్రత అతి కేంద్రం వద్ద అత్యల్పంగా ఉంటుంది అనేది రాంగ్ అండి. ఇక్కడ అత్యల్పంగా కాదండి, అత్యధికంగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మెర్కల్లీ స్కేల్ అనేది ఒక సబ్జెక్టివ్ స్కేల్. ఇది భూకంపం వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టం మరియు ప్రజల అనుభవాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. మెర్కల్లీ స్కేల్ అనేది ఒక సబ్జెక్టివ్ స్కేలు. ఇది భూకంపం వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టం మరియు ప్రజల అనుభవాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. మెర్కల్లీ స్కేల్ అనేది ఒక సబ్జెక్టివ్ స్కేల్ అంట. ఇది భూకంపం వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టం మరియు ప్రజల అనుభవాల ఆధారంగా నిర్ణయించబడుతుందంటండి.
రిక్టర్ స్కేల్ పరికరాల ద్వారా కొలిచే శాస్త్రీయ స్కేల్ అయితే మెర్కల్లీ స్కేల్ అనేది జరిగిన వినాశాన్ని గమనించడం ద్వారా ఇచ్చే రేటింగు, అందుకే ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సునామీల గురించి కింది ప్రకటనలను గమనించండి. లోతైన సముద్రంలో సునామీ తరంగాల వేగం విమాన వేగంతో సమానంగా ఉంటుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ సునామీ తరంగాల ఎత్తు తగ్గుతుంది. భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం హైదరాబాద్లో ఉంది. పై వాటిలో సరైనవి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 3 ఆర్ కరెక్ట్ అండి. లోతైన సముద్రంలో సునామీ తరంగాల వేగం అనేది విమాన వేగంతో సమానంగా ఉంటుందంట. భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం హైదరాబాద్లో ఉంది. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే, సునామీ తరంగాలు తీరానికి వచ్చే కొద్దీ సముద్రపు లోతు తగ్గడం వల్ల వాటి వేగం అనేది తగ్గుతుందండి. ఇక్కడేమన్నారండి, తీరానికి దగ్గరయ్యే కొద్దీ సునామీ తరంగాల ఎత్తు తగ్గుతుంది అన్నారు. కానీ ఇక్కడ ఎత్తు అనేది భయంకరంగా పెరుగుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో భూకంపాలకు కారణమవుతున్న గోదావరి, గాబ్రెన్ మరియు ఇతర ఫాల్ట్ లైన్ల ప్రభావం లేని జిల్లా ఏది? ఇక్కడ ప్రభావం లేని జిల్లా అడిగారండి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం పైన పేర్కొన్నవన్నీ భూకంప ప్రభావిత జిల్లాలే. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ లేని జిల్లా అనేది లేదండి. గోదావరి గాబ్రెన్ వల్ల గోదావరి జిల్లాలకు, గుంటూరు, నెల్లూరు ఫాల్ట్ వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భూకంప ముప్పు ఉందని స్పష్టం చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. స్కేల్ పేరు, వాటిని కనుగొన్నవారు లేదా కనుగొన్న సంవత్సరాలు. ఓమోరి స్కేల్, రోస్సీ ఫెరల్ స్కేల్, రిక్టర్ స్కేల్, మెర్కల్లీ స్కేల్. కనుగొన్నవారు ఉసాకిచి ఒమోరి, 19వ శతాబ్దం చివర, 1935, 1902. పై వాటిలో ఎన్ని జతలు సరైనవి? 4 జతలు కరెక్టే అండి. ఒమోరి స్కేల్ అంటే పుసాకిచి ఒమోరి. రోస్సీ ఫెరల్ స్కేల్ అంటే 19వ శతాబ్దం చివర. రిక్టర్ స్కేల్ 1935, మెర్కల్లీ స్కేల్ అనేది 1902 అండి. 21 క్వశ్చన్స్ కంప్లీట్ అండి. ఈ భూకంపం సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ కవర్ చేశాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ సంబంధించి వీడియో చేద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.